హలో ఫ్యూచర్ ఇంజనీర్ గారు, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? జేఈ కావాల్సింది ఓన్లీ హార్డ్ వర్క్ కాదమ్మా, దాంతో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా కావాలి. కెమిస్ట్రీ రిలేటెడ్గా చూసుకుంటే నీకు 2026 పేపర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే దానిలో ఏ చాప్టర్స్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఇలాగ నీకు ఫిజిక్స్ కూడా కావాలి అంటే కామెంట్ చేసి చేద్దాం అది కూడా, ఓకేనా? సో ఒక్కసారి ఎనాలిసిస్ చూసుకుంటే మనకి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి 2.82%, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 3.34%, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1.93%. అలాగా ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకో ఏ లెసన్ నుంచి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది. సో కెమికల్ బాండింగ్ అయితే 3.34%, థెర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి 3.65%. ఇలాగా ఏదైతే హై వెయిటేజ్ చాప్టర్ ఉందో అది చూసుకోవాలరా. అండ్ రిమైనింగ్ సెకండ్ ఇయర్ కూడా చూసుకోవచ్చు. సెకండ్ ఇయర్ కూడా ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకో. బట్ దీనికన్నా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూసుకో. నేను ఏం చేస్తానంటే ఈ పర్సంటేజెస్ అన్నిటిని బాగా అనాలిసిస్ చేసుకుని ఏది బాగా ఇంపార్టెంట్, ఏవి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అంటే మనకి 2026 పేపర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం లెసన్స్ నుంచి నియర్లీ 4.4% వచ్చిందిరా. సో 4.4% మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే హైయెస్ట్ వెయిటేజ్ అదే. క్లాస్ 11లోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ వెయిటేజ్ ఈక్విలిబ్రియం లెసన్. సో నువ్వు చదివేటప్పుడు ఈక్విలిబ్రియం లెసన్లో చూసుకునేటప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ జేఈ క్వశ్చన్స్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే నువ్వు పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం పీవైక్యూస్ అన్నీ కూడా చేసుకోవడానికి ట్రై చేయి. అంటే ఇక్కడ ఏవైతే హై వెయిటేజ్ ఉన్నాయో ఆ హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కూడా నువ్వు మ్యాక్సిమం ఎంసీక్యూస్ పీవైక్యూస్ అయితే ట్రై చేయాలి. సో ఎంసీక్యూస్ పీవైక్యూస్ పక్కాగా కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ దాంట్లోంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేయగలవు. సో ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఎన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఎంత టైం ఉంటే అంత టైము పీవైక్యూస్కి ఎంసీక్యూస్కి ఇచ్చే. ఓకే, సో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం రా. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి క్లాస్ 11 నుంచి అంటే ఈక్విలిబ్రియం లెసన్ అమ్మ. సో ఈ ఈక్విలిబ్రియం నుంచి నీకు ఎక్కువగా ఏమేమి అడుగుతాడు అంటే పీహెచ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే సాల్యుబిలిటీ రిలేటెడ్గా వస్తుంది, యాసిడ్ బేస్ థియరీస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లైక్ బఫర్ సొల్యూషన్ రిలేటెడ్గా క్వశ్చన్లు అడుగుతున్నాడు. లేదు అంటే లైక్ మనకి నార్మల్గా ఈక్వేషన్స్ ఇచ్చేసి K1 K2 K3 రిలేషన్స్ అడగడం, ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తున్నాయిరా. సో ఈ మోడల్లో ఈక్విలిబ్రియం నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దానితో పాటుగా థెర్మోడైనమిక్స్ రిలేటెడ్గా చూసుకుంటే థెర్మోడైనమిక్స్ రిలేటెడ్గా మనకి ఎంట్రోపీ రిలేటెడ్గా సమ్స్ ఉంటున్నాయి. డెల్టా G = డెల్టా H - T డెల్టా S, డెల్టా S = Q/T ఫార్ములాలో అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెల్టా H = డెల్టా U + డెల్టా NRT ఫార్ములాలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ థెర్మోకెమిస్ట్రీ నుంచి కూడా ఒక లుక్ అయితే వేసుకోండి, థెర్మోకెమిస్ట్రీ నుంచి కూడా అడుగుతున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ CP - CV = R యూజ్ చేసి అంటే 2-3 ఫార్ములాస్ కనెక్ట్ చేస్తూ అడుగుతున్నాడు. సో అదొక లుక్ వేసేసుకోండి. హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైడ్రోకార్బన్స్ అనేది 3.52% అమ్మా. సో 3.52% అంటే ఆల్మోస్ట్ లైక్ ఎలాగంటారా, నీకు ఆల్కైన్స్ ఉంటాయి కదా, ఇవి రియాక్షన్స్ మొత్తం అన్ని కూడా నువ్వు వన్ బై వన్ చూసుకోవడమే. అండ్ ఏవేవైతే నీకు ప్రిపరేషన్స్ అంటే నువ్వు ఈ హైడ్రోకార్బన్స్కి వచ్చేటప్పటికి ఎలా చేసుకోవాలంటే ప్రిపరేషన్స్ అంతా కూడా ఒక చోట రాసుకో, రియాక్షన్స్ అంతా కూడా ఒక చోట రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది పూర్తిగా రావాలి, కంప్లీట్గా రావాలి అంటే మెయిన్లీ నువ్వు ఫోకస్ అంతా కూడా మెకానిజమ్స్ మీద పెట్టాలి. సో నువ్వు ఎంత బాగా మెకానిజమ్స్ నేర్చుకుంటే అంత బాగా నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది. ఓకేనా? సో హైడ్రోకార్బన్స్ అనేది చూసుకోండి 3.52%. అండ్ జీఓసి నుంచి అంటే లైక్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, వాటి యొక్క అప్లికేషన్స్, IUPAC నుంచి క్వశ్చన్స్ అడగడం ఇవన్నీ జరుగుతున్నాయి. నియర్లీ 3.41% అమ్మ జీఓసి నుంచి. కెమికల్ బాండింగ్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం క్వశ్చన్స్ అన్ని కూడా మనకి కెమికల్ బాండింగ్ నుంచి హైబ్రిడైజేషన్స్, వాటి యొక్క మాలిక్యూల్ యొక్క షేప్స్, బాండ్ యాంగిల్స్ అడుగుతాడు. లేదు అంటే హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది, దాని అప్లికేషన్స్ లైక్ బాయిలింగ్ పాయింట్ ని కంపారిజన్ చేయడం. లేదు అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో బాండ్ ఆర్డర్లు అడగడం, లేకపోతే
మ్యాగ్నెటిక్ నేచర్లు అడగడం, ఈ మోడల్లో అడుగుతున్నాడు. ఫ్యాషన్స్ రూల్స్ రిలేటెడ్గా కంపారిజన్ చేస్తూ ఉంటున్నాడు, దేనికి అయానిక్ నేచర్ ఎక్కువ, దేనికి అయానిక్ నేచర్ తక్కువ. ఈ విధంగా మనల్ని కెమికల్ బాండింగ్ నుంచి ఆ మోడల్లో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి మనకు అందరికీ తెలిసిందే బోర్స్ థియరీ అనేది ప్రాణం ఇక్కడ. సో బోర్స్ థియరీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. బోర్స్ థియరీ తర్వాత క్వాంటమ్ నెంబర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో బోర్స్ థియరీలో నుంచి అంటే రేడియస్ రిలేటెడ్గా కానీ, ఎనర్జీ రిలేటెడ్గా కానీ ఈ మోడల్లో ఎక్కువగా అడుగుతాడు. అండ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ 2πr = n λ, λ = h/p, λ = h/mv. ఈ ఫార్ములాలు చూసుకోండి. అండ్ డి బ్రోగ్లీకి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కైనెటిక్ ఎనర్జీకి వేవ్ లెంత్ కి కనెక్షన్ ఇస్తాడు. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలమ్మా, λ = h/√2mke. ఇలాగా ఫార్ములాలన్నీ ఈ అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు నువ్వేం చేస్తావంటే అందులో ఉండేటువంటి ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసుకుని ఏ ఫార్ములా నుంచి ఏ క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ అంతేరా, నువ్వు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ ఆ పర్టికులర్ లెసన్లో పక్కకు రాసుకుని దాని రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. సో అలా చూసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా నీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకే. అండ్ యూనిట్స్ మ్యాటర్ రా, ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి యూనిట్స్ మ్యాటర్. సో యూనిట్ కన్వర్షన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ 2.82% లైక్ మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ గా అడుగుతాడమ్మా. సో మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ లో కూడా 3 టైప్స్ ఉంటాయి. విత్ లిమిటింగ్ రియేజెంట్ రిలేటెడ్ గా ఒకటి, రిమైనింగ్ అంటే 3 టైప్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం 1 షాట్ వీడియోస్ చేస్తున్నాం. అండ్ మనకి లక్ష బ్యాచ్ కూడా ఉంది, జేఈ రిలేటెడ్ గా బ్యాచ్ కూడా ఉంది, దాంట్లో కూడా చెప్పేసాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1.93% రా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి అంటే ఎక్కడ ఇది ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ లెఫ్ట్ టు రైట్ ఎలాగుంటుంది, టాప్ టు బాటమ్ ఎలాగుంటుంది, ఇది అందరూ చెప్తారు. బట్ ఏ ఏరియాలో అయితే ఎక్సెప్షన్స్ ఉంటాయో ఆ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. సో నువ్వు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నేర్చుకునేటప్పుడు ఎక్సెప్షన్స్ మీద బాగా ఫోకస్ చేసుకో. ఓకే. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి ఇది నార్మల్ గా 0 to 1 క్వశ్చన్ అడిగేవాడు. సో గ్రూప్ 13 గ్రూప్ 14 లో ఇంట్రో పార్ట్ టైప్, ఇంట్రో పార్ట్ లైక్ ఏవైనా చిన్న చిన్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటున్నాయి అనేది అడుగుతాడు. సో వాటి మీద కూడా ఒక లుక్ అయితే వేద్దాం. రిడాక్స్ రియాక్షన్స్. సో రిడాక్స్ రియాక్షన్స్ అంటే లైక్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనమాట. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అండ్ కుదిరితే ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్సిడేషన్ స్టేట్స్ మీద కూడా అడగొచ్చు. సో ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే సింపుల్ ఇవ్వడమ్మా, కొద్దిగా టఫ్ ఇస్తాడు, ఏవైతే కొద్దిగా టఫ్ అనిపిస్తాయో వాటికి ఇస్తాడు. అంటే ఆ ఏరియాలో మేబీ హైడ్రోజన్ మైనస్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా CrO5 తీసుకున్నాం, అక్కడ మధ్యలో CrO5 స్ట్రక్చర్ ఉంటేనే మనకు తెలుస్తుంది. ఓకేనా, ఎందుకంటే అక్కడ పెరాక్సీ బాండ్లు ఉంటాయి. అలాగా ఏవైతే పెరాక్సీ బాండ్స్ ఉండేటువంటి మాలిక్యూల్స్ ఉంటాయో లేకపోతే హైడ్రోజన్ మీద మైనస్ వచ్చేటువంటి మాలిక్యూల్స్ ఉంటాయో ఆ రిలేటెడ్ గా మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మాక్సిమం టైం బ్యాలెన్సింగ్ అడుగుతా ఉంటాడు. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అడుగుతా ఉంటాడు కాబట్టి సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ని కరెక్ట్ గా చూసుకోండి. అండ్ క్లాస్ 12 అనేది హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో చూసుకుందాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అమ్మా. సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకునేది ఏంటి అంటే మనకి ఒక మాలిక్యూల్ ఇచ్చేసి లైక్ ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇచ్చేసి దాని రిలేటెడ్గా ఏంటంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ అడగడం కానీ, షేప్స్ అడగడం కానీ, అది ఏ హైబ్రిడైజేషన్ అడగడం కానీ, లైక్ sp3d2 d2sp3 అనేది అడగడం. అండ్ కుదిరితే ఎక్సెప్షన్స్ మీద కూడా ఫోకస్ చేస్తాడు. అవును, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఆ ఎక్సెప్షన్స్ కూడా ఫోకస్ చేసుకోండి. లేదు అంటే ఈఏఎన్ రూల్ ఉంటుంది, ఈఏఎన్ రూల్ రిలేటెడ్ గా అడగొచ్చు. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ, ఒక కాంపౌండ్ ఇచ్చేసి ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత, సెకండరీ వ్యాలెన్సీ ఎంత, ఐసోమెరిజం రిలేటెడ్ గా అడగొచ్చు. సో ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ దాని తర్వాత D&F లోకి వచ్చేటప్పటికి కూడా దీంట్లో D&F బ్లాక్ ఎలిమెంట్స్ రిలేటెడ్ గా డి బ్లాక్ లో అంటే ట్రెండ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, లెఫ్ట్ టు రైట్ ఎక్కడ వరకు సైజ్ తగ్గుతుంది, ఎందుకు ఆ ఏరియాలోనే సైజు పెరిగింది అంటే కాపర్ కి జింక్ కి పెరుగుతుందమ్మా. సో అక్కడ ఎక్కడైతే చేంజెస్ వస్తున్నాయో ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తాడు. సో జాగ్రత్తగా చూసుకోండి, ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే చేంజెస్ బాగా వస్తున్నాయో ఆ ఏరియా మీద చూసుకుంటాడు. సొల్యూషన్స్ లోకి వచ్చేటప్పటికి ఆస్మోటిక్ ప్రెషర్ కానీ, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, దీనిలో కూడా బాగా ఫోకస్ చేసుకో. ఇప్పుడు డెల్టా టీబీ = KB × IM అనేది ఫిక్స్ అయిపోకండి, I × KB × M అనేది మ్యాటర్. సో డెల్టా టీబీ = బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా టీబీ = KB × M అనేసుకుంటాం, కాదు I × KB × M.
నేనేం చెప్తున్నానంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో దీని రిలేటెడ్‌గా చాలా వేరియేషన్స్‌లో క్వెషన్స్ ఉంటాయి. కనెక్షన్ రిలేటెడ్‌గా క్వెషన్‌లు ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక్కసారి అయితే లుక్ అయితే వేసేయండి సొల్యూషన్స్ నుంచి. అమైన్స్ నుంచి వచ్చేటప్పటికి లైక్ ఇది రియాక్షన్స్ రా అమైన్స్ రిలేటెడ్‌గా రియాక్షన్స్, బయోమాలిక్యూల్స్ 4.30, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇందాక చూసాం కదా. ఇందాక చూసింది ఏంటంటే గ్రూప్ 13, 14 మాత్రమే. రిమైనింగ్ అన్ని కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ చూస్తాము. ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్. సో నేమ్డ్ రియాక్షన్స్ ఏవైనా ఉన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మెకానిజమ్స్ బాగా నేర్చుకోవాలి. అండ్ నేమ్డ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్డ్ రియాక్షన్స్ మీద గ్రిప్ ఉండాలి. రియేజెంట్ ఎలాగ కన్వర్ట్ చేస్తుంది అనేది తెలియాలి. సో వీటి మీద నీ బాగా ఫోకస్ ఉంది అనుకోరా, మార్క్స్ అయితే బాగా వస్తాయి. అండ్ కెమికల్ కైనెటిక్స్ వచ్చేటప్పటికి 3.61% రా. అంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, జీరో ఆర్డర్ రియాక్షన్స్, వాటి యొక్క ఫార్ములాస్, వాటి యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి అయితే లుక్ వేసేసుకో. బాగా ఇంపార్టెంట్ అది. ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్. సో ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ మరలా తెలిసిందే. రియాక్షన్ మెకానిజమ్స్ బాగా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా దీంట్లో కూడా కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఒకసారి అయితే చూడండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ కానీ, లేకపోతే గాల్వనిక్ సెల్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడగడం, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈ నాట్ వాల్యూ కనుక్కోమని కొన్ని క్వశ్చన్లు అడగడం, ఈ మోడల్లో అడుగుతూ ఉన్నాడు. సో ఒకసారి అయితే చూడండి. హాలో ఆల్కేన్స్, హాలో అరేన్స్ అమ్మ. నెక్స్ట్ ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ. సో ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఒక్కొక్కసారి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి అడగట్లేదురా. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇవి మెయిన్ హైవేటెడ్ చాప్టర్స్. ఈ హైవేటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ హైవేటెడ్ చాప్టర్స్ ఆర్డర్ అనేది జాగ్రత్తగా చూసుకో. ఏది బాగా ఎక్కువ వస్తున్నాయి, ఏవి బాగా తక్కువగా వస్తున్నాయి, ఏవి బాగా ఎక్కువగా వస్తున్నాయి క్లాస్ 12 నుంచి, ఏవి బాగా తక్కువగా వస్తున్నాయి అనేది ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఖచ్చితంగా నీకు తర్వాత అయినా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ అమ్మ ఇంకొక ఇంపార్టెంట్ విషయం రా, మన క్లాస్ 11 స్టూడెంట్స్ ఎవరైతే జేఈ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అర్జున జేఈ, క్లాస్ 12 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి లక్ష జేఈ తెలుగు 2027 బ్యాచెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. జేఈ క్రాక్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ లైవ్ క్లాసెస్ కానీ, క్లాస్ నోట్స్లు కానీ, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, పీవైక్యూస్ విత్ సొల్యూషన్ కానీ, బోర్డు బూస్టర్ బ్యాచ్ కానీ, ఇలాగ చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫినిటీ బ్యాచ్ లోకి వచ్చేటప్పటికి ఈ రెగ్యులర్ బ్యాచ్ లో ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యూచర్స్ తో పాటుగా ఎక్స్ట్రాగా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్ గా దీని ప్రైస్ అనేది ఇప్పుడు 4199 ఉందిరా రెగ్యులర్ బ్యాచ్ ది. అదే ఇన్ఫినిటీకి వచ్చేటప్పటికి 5699 ఉంది. ఇది గోట్ ఆఫర్ వల్ల మనకి ఈ విధంగా ప్రైజెస్ కనపడుతుంది. ఈ రోజే గోట్ ఆఫర్ లాస్ట్ డేట్. సో నువ్వు ఇంకా తీసుకోలేదు అంటే ఒక్కసారి వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేసాను, బ్యాచ్ లింక్స్ ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేసి